ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంతకుముందు ప్రార్థన మనము విన్నట్టు, దేవా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుము, అట్టి హృదయాన్ని నాకు దయచేయము అన్న అద్భుతమైనటువంటి మాట. దేవుని మాట వినగలిగినటువంటి మనస్సును, హృదయాన్ని అది దేవుడే దయచేయాలి. దేవునికి స్తోత్రం. ఆ మాటను మనము మన హృదయంలోనికి, మన జీవితంలోనికి అది తీసుకొని వచ్చే ఆత్మదేవుడు మన మీద మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యము. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఇది జరిగినటువంటి సంఘటన. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను బైబిల్లో విరివిగా వ్రాయించాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమయ్యా అంటే, బైబిల్లో దేవునికి ఉన్నటువంటి అనేక లక్షణాలలో అంటే లక్షణాలు మరియు స్వభావము, దీన్ని బీయింగ్ అండ్ డూయింగ్ అంటారు. ఒక మనిషిని అంటే ఆ మనిషి బీయింగ్, తను ఏదైనా పని చేస్తే డూయింగ్ అంటారు. అయితే ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అయితే ఆ ప్రేమ అంటే ఆయననే ప్రేమ. ఇప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. దేవుడే అన్నమాట. అన్ని దేవునిలోనే. అట్లే దేవునిలో ఒక ప్రేమ అన్నటువంటిది ఉన్నది. దేవుడు ఎవరు అంటే ప్రేమ. అంటే కంప్లీట్ డెఫినేషన్ ఫర్ ద వర్డ్ లవ్. వాట్ ఈజ్ లవ్ అని మనం చాలాసార్లు అడుగుతుంటాము. చాలా రకరకాల నిర్వచనాలు ఉన్నాయి ప్రేమకు కదండి. ఫైనల్ నిర్వచనము ప్రేమ. మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇది చెప్పచ్చు. ప్రేమ అంటే ఏం చెప్పండి అంటే దేవుడు అని చెప్పాలంతే. హల్లెలూయా. దాన్ని మా దేవుడు అంటే ఎట్లా మాకు అర్థం కావడం లేదు, వివరించండి అంటారు. అప్పుడు 10వ వచనం చెప్పాలి. దేవుడు మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులోనే ప్రేమయున్నది. ఒకరి పాపముల కొరకు ఇంకొకరు ప్రాణం పెట్టుట, దానిలో ప్రేమ ఉన్నది. దానిలో దేవుని ప్రేమ ఉన్నది. దానిలో దేవుని ప్రేమ ఉన్నది. నన్ను దేవుడు ప్రేమించాడు. ఎందుకు? ఎట్లా ప్రేమించాడు? నేను పాపిని. ఒకప్పుడు నేను పాపిని. తానే వచ్చాడు, తానే నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు నా పాపముల కొరకు హీ బికేమ్ సాక్రిఫైస్ టు అటోన్ ఫర్ మై సిన్స్. నా పాపములను కప్పుటకు, నా పాపములను కడుగుటకు, నా పాపములను తీసివేయుటకు ఆయన ప్రాణం పెట్టాడు. దానిలో ప్రేమ ఉన్నది. సరే, అయితే ఈ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడు దీని యొక్క ఎఫెక్ట్, నిజంగా దేవుడు నీ పాపములను క్షమించాడా? నిజంగా ఆయన మన పాపములను కప్పాడా? అయితే రుజువేంటి? నీ పాపములు కడగబడ్డాయి, దేవుడు నన్ను ప్రేమించి కనికరించి నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు అని దానికి రుజువేంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరలా 7వ వచనం నుండి, మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది,
ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. అసలు మొదటి యోహాను పత్రిక చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం ఇటువంటి ఆ సత్యమును, సందేశాలను, వాక్కులను రాయడానికి పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. ఇంత 5 అధ్యాయాలలో ఇంత సమాచారమా? ప్రేమ గురించి కానీ, పాపం గురించి కానీ, యేసుక్రీస్తుని గురించి కానీ, దేవుని గురించినటువంటిది కానీ, ఏ విషయం తీసుకున్నా ఇంత సమాచారం ఒక్క వచనంలోనే ఎన్ని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు చూడండి. మనం ఒకరినొకరు ప్రేమించాలని, దేవుని మూలంగానే ప్రేమ కలుగుతున్నదని, దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరని, దేవుని ఎరిగినటువంటి వారు ఎవరని ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకరినొకరము మనము ప్రేమించుట, దిస్ ఎ సైన్ that my sins are forgiven. This is a sign that God has laid his life for my sins. ఆయన నా పాపముల కొరకు తన ప్రాణం పెట్టాడు అన్నదానికి రుజువు. నిన్న దినంన నేను ఒక రుజువు ఒక డిబేట్ చూస్తున్నాను. ఒక ఆయన అంటాడు, మీరు ఏది చెప్పినా మాకు రుజువు చూపియండి అంటాడు. ఏది చెప్పినా మాకు రుజువు చూపియండి. యేసుక్రీస్తు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, పాపల కొరకు చనిపోయాడు, ఏంటి రుజువు ఏంటి? చూపేయండి. అప్పుడు మనం చూపించవలసినటువంటి రుజువు ఏంటంటే, మాలో ఇతరులను ప్రేమించడానికి మాలో దేవుని ప్రేమ ఉన్నది. ఎందుకు ప్రేమిస్తాం మనం ఇతరులను? బంధువులనా? ఓకే, అది చేసుకోండి. ఎందుకు ప్రేమిస్తాం ఇతరులను? స్నేహితులన్నా? చేసుకోండి. ఎందుకు ప్రేమిస్తాం ఇతరులను? వారు నాకు సహాయం చేశారు సార్, నేను కూడా ప్రేమించాలి కాబట్టి ప్రేమిస్తాను. ఎందుకు ఇతరులను నేను ప్రేమించాలి? వాళ్ళు చాలా మంచి వాళ్ళు సార్, అందుకే ప్రేమిస్తా. ఇవన్నీ థింగ్స్ ఆఫ్ ద ఎర్త్, భూలోక సంబంధమైనటువంటివి. నెంబర్ 1. అయితే ఇప్పుడు అన్నిటికంటే పైన ఉన్నటువంటిది, ఎందుకు నేను ఇతరులను ప్రేమిస్తా అంటే, యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయాడు కాబట్టి. ఇది మన హృదయంలో వ్రాయబడును గాక. ఇప్పుడు ఆ కండిషన్స్ అన్ని వర్తించవు. బంధువా, స్నేహితుడా, మనకు సాయం చేసినా, మనం వాళ్ళకి సాయం చేసినాము, ఏం వర్తించవు. కేవలము యేసుక్రీస్తు, నీవు ఎంత విరోధివైనా, శత్రువైనా, పాపమునకు మనకు జీతము మరణము రావలసి ఉన్న సమయంలో ఆయననే నన్ను ప్రేమించి నా కొరకు, ఈ పాపి కొరకు ప్రాణం పెట్టాడు కదా. కాబట్టి ఇతరులను నేను ప్రేమించాలి. ఎప్పుడైనా మీరు ప్రేమించాలనుకుంటే యువర్ బేస్, యువర్ ఫౌండేషన్, యువర్ సోర్స్ ఆఫ్ లవింగ్ అదర్స్. నేను ఎందుకు ప్రేమించాలి సార్ వాళ్ళని అంటే, నిన్ను దేవుడు ప్రేమించాడు గనుక. ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. హల్లెలూయా. The source of love is in God. Source of love is God. And the love comes from God. Hallelujah. దేవుని మూలముగా కలిగేటటువంటిది ప్రేమ. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ మనకు సత్యం అంటే, మనం ఇతరులను ప్రేమించుటలో మనలో ఏమీ లేదు. ఇట్స్ నాట్ అవర్ ఈ వ్యక్తి చాలా మంచి ప్రేమామయుడు అని చెప్పడానికి లేదు. ఈ వ్యక్తి అందరిని ప్రేమిస్తాడని చెప్పడానికి లేదు. ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడంటే అది దేవుని ద్వారా వారిలో ఉన్నటువంటి సత్యం. దేవుని ద్వారా. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. హల్లెలూయా. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టాడు అంటే దేవుని పిల్లలు. చూడండి, మరియు ప్రేమించు ప్రతివాడు దేవునిని ఎరుగును. డూ యు నో గాడ్? ఎస్. హౌ డూ యు నో గాడ్? బికాజ్ ఐ లవ్ పీపుల్. దానికి ఎంత ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి సత్యాలను ఏ విధానంలో రాయించాడు చూడండి. ఎస్, ఐ నో గాడ్. అవతల వెర్రి వాళ్ళు అడుగుతారు, చూపించంటారు. చూపించు దేవుడు నీకు ఎట్లా తెలుసా అంటే, ఐ నో గాడ్ బికాస్ ఐ లవ్ పీపుల్ బై ద లవ్ ఆఫ్ గాడ్. అంతే.
నువ్వు నన్ను నిర్హేతముగా తిట్టినా, నిరేతముగా నాకు మోసం చేసిన, నేను నిన్ను ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే దేవుని ప్రేమ నాలో ఉంది, నిన్ను నేను ప్రేమిస్తాను అన్నటువంటి స్వభావము నీది నాది అయితే నాకు దేవుడు ఎవరో తెలుసు. హౌ డు యు నో గాడ్? బై ఆర్ లవ్ టు అదర్స్. మనకు ఒకటే ఫ్రేమ్ వర్క్ ఉంది. దేవుని గురించి తెలవాలంటే బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్‌లో దేవుని గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు రాయబడ్డాయి. బైబిల్ చదివితే దేవుడు ఎవరో మనకు బాగా తెలుస్తుంది. నో, అది అక్షరార్థము. అట్లా అనుకుంటే కంప్యూటర్‌కి దేవుని గురించి ఇంకా బాగా తెలుస్తది. యు ఆస్క్ కంప్యూటర్ ఎనీథింగ్ అబౌట్ గాడ్, ఇట్ గివ్స్ యూ ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందో కంప్యూటర్ మనకు కదండి. డస్ కంప్యూటర్ లవ్ పీపుల్? నో. కంప్యూటర్ ఇతరులను ప్రేమించలేదు. దేవుని మూలముగా ఎప్పుడైతే ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ ఐ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ జీసస్ హ్యాస్ డైడ్ ఫర్ మై సిన్స్, టు కవర్ మై సిన్స్, టు క్లెన్స్ మై సిన్స్. అది అది నిజమైతే అది నిజమైతే నేను ఇతరులను దేవుని ప్రేమతో ప్రేమిస్తాను. మానవ ప్రేమతో ప్రేమిస్తే బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, మన గొప్ప వాళ్ళు వస్తారు, వాళ్ళని మనం ప్రేమిస్తాం. ఇవన్నీ మానవ ప్రేమలు, దాంట్లో ఏం తప్పు లేదు, తప్పు లేదు. కానీ హయ్యర్ లెవెల్, ఇంకా క్రైస్తవుడు క్రైస్తవురాలు అన్న మాటకు వస్తే దేవుని ప్రేమతో మనము ప్రేమించు. 9వ వచనంలో మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. See, God's love is not any objective thing. అదేదో బయట దేవుడు ప్రేమించాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తానని మాట కాదు. బై సెండింగ్ హిస్ సన్. మనము నోటి ద్వారా చాలా చెప్తాం, ప్రేమ, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమలో అనేక రకరకాలైనటువంటి గుర్తులు వాడతాం. నమస్కారం అని చెప్తాము, ప్రైజ్ ది లార్డ్ చెప్తాము. ఎన్నెన్నో యాక్షన్, మన పోస్చర్స్ ఎవరైనా వస్తే లేచి నిలబడతాము కదండి. ఎవరైనా వస్తే లేచి నిలబడతాం కదా. వి థింక్ దట్ దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ అవర్ లవ్ టు దెమ్ కదా. వారికి మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి రుచి కదా. కానీ దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించాడు అంటే తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. నో, అద్వితీయ ఏకైక కుమారుని. 3:16 యోహాను సువార్తలో కూడా ఇదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన కుమారుని యందు విశ్వాసముంచు వానికి నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయనను ఈ లోకంలోనికి పంపెను. అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించుట పెద్ద సాహసం. అది ఎవరు పరలోకం నుండి వదిలేస్తారు చెప్పండి. పరలోకం ఏంటి, వైభవం ఏంటి, మహిమ ఏంటంటే ఆ దూతలు, 4 జీవులు, 24 మంది పెద్దలు నిత్యము రేయింబవళ్ళు గొర్రెపిల్లకు స్తుతులు చెల్లిస్తున్నటువంటి ఆ వైభవాన్ని వదిలిపెట్టి భూలోకంలోనికి వచ్చుటలో దేవుని ప్రేమ ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మొత్తానికి ఉద్దేశం ఏంటంటే, వింటున్నటువంటి నీకు, బోధిస్తున్నటువంటి నాకు, మీరు దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించాలి. అయితే దానికి ఒక మోడల్, దానికి ఒక రుజువు, దేవుడే చేసినటువంటి కార్యాలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమ నోటి ద్వారా మాత్రమే ఉన్నదా? ఆయన ప్రేమ క్రియలలో కూడా ఉన్నదా? పంపించుట, ప్రేమించుటలో ఒక దాన్ని వదులుకొనట. అది పాయింట్. ఇది ఈరోజు మనకు పాఠం. ఈరోజు పాఠం ఏంటంటే,
ప్రేమించుటలో ఒకదాన్ని వదులుకొని ప్రేమించుట, కోల్పోయి ప్రేమించుట, ఇచ్చి ప్రేమించుట. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు నడిచి ప్రేమించుట. యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్. అది అది పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆ మాట మనం రాస్తే, ఒకరు ఒకరు శ్రమలో ఉన్నప్పుడు మన ప్రేమ యాక్షన్లో కనపడాలి. యాక్షన్లో ఒక 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 అడుగు ముందుకు వేసేటటువంటిది. నాకు ఆశ్చర్యము, మీలో చాలా మంది ఎవరో బాగలేదు అంటే పరిగెత్తేటటువంటి కాళ్ళు మీకున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికో శ్రమ వచ్చిందంటే ఉపవాసం ఉండేటటువంటి ప్రేమ మీలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎవరికో బాగలేదంటే ఆ ఆ భారము, ఆ తాపత్రయం, అయ్యోయ్యోయ్యో ఏమైందో ఏమో, బాగైందో లేదో కనుక్కోవడం, సమాచారం కనుక్కోవడం, ప్రార్థన చేయడం, ఇతరులకు చెప్పడం, అయ్యా ఆమె బాగలేదు ప్రార్థించండి, మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఫోన్ చేసి మళ్ళా మాట్లాడడం. ఈజ్ ఇట్ సో ఇన్ యువర్ లైఫ్? అది నీ ద్వారా జరుగుతున్న కార్యమా? మన ప్రేమ క్రియారూపకంగా, అందరూ అట్లనే ప్రతిస్పందించిన అవసరం లేదు. అందరూ అట్లనే ప్రతిస్పందించే అవసరం లేదు. రకరకాలుగా మనము క్రియల ద్వారా ఇతరులను మనము ప్రేమించాలి. ఒక్కసారి నిన్ను దేవుడు ఎట్లా ప్రేమించాడు, ప్రాణం పెట్టావు గుర్తు చేసుకో. నీ కొరకు వైభవాన్ని వదిలిపెట్టి, నా కొరకు వైభవాన్ని వదిలిపెట్టి, ఆయన ఈ లోకంలో చీకటితో నింపబడినటువంటి ఈ లోకంలోనికి వచ్చుటలో దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడని, ఇట్స్ రివీల్డ్. గాడ్స్ లవ్ ఇస్ రివీల్డ్. కనపడనటువంటి ప్రేమ కాదు ఇది, కనపడి ప్రత్యక్షంగా లోకమంతటికి కనపడేటటువంటి ప్రేమ దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. 11వ వచనం, ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. నో ఆప్షన్, నో ఆల్టర్నేటివ్ టు లవ్ అదర్స్. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించుంటుండగా మనము ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇట్స్ మ్యాండేటరీ. మనము ఇతరులను ప్రేమిస్తే లాభము, ఇంతకుముందు చెప్పాము. ఇతరులకు ఏంటి లాభము? దట్స్ అ సైన్ దట్ యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. దట్స్ అ సైన్ దట్ యు నో గాడ్. ఇతరులకు నువ్వు నీ 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 ప్రేమ ద్వారానే అవతల వ్యక్తి రక్షించబడతారండి. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమతో మనము ప్రేమిస్తే వాళ్ళు దేవునిలో స్థిరంగా నిలబడతారు. నా జీవితంలో అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నన్ను ఎంతగా ప్రేమించారు. ఆ ప్రేమ నుండి నేను అసలు నా బంధువులనే నేను మర్చిపోయాను. నా దుఃఖాన్ని నేను మర్చిపోయాను. నా ఒంటరితనాన్నే మర్చిపోయాను. దేవుని ప్రేమతో నన్ను ప్రేమించిన వారు ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను బాగానే ప్రేమ పొందుకుంటున్నా, దేవునికి స్తోత్రం అని చెప్పి ఆగాలను. నేను ఇతరులను అట్లనే ప్రేమిస్తే కదండి. ఒకరి ప్రేమ ద్వారా నువ్వు ఇంతగా నిలబడ్డావు, బలపడ్డావు, మరి నువ్వెందుకు ఇతరులను ఆ విధంగా ప్రేమించకూడదు? నీకు ఒకరు ఇచ్చారు, నువ్వెందుకు ఇతరులకు ఇవ్వకూడదు? నీ కొరకు ఒకరు నడిచి వచ్చారు, నువ్వెందుకు ఇతరుల కొరకు నడవకూడదు? నీ కొరకు ఒకరు ప్రయాసపడ్డారు, ఎండలో వచ్చారు నీ కొరకు. అమ్మా, ఎండలో వచ్చారు. నాకు ఆశ్చర్యం అనపడుతుంది. అరే, ఆమెనే అంత వయసులో అంత ఎండలో నీ కొరకు పరిగెత్తుకొస్తే నువ్వు ఎప్పుడైనా ఆ విధంగా ప్రతిస్పందించావా తల్లి? ఆ మనసుకు వస్తుందా? లేకపోతే దేవుడు నన్ను బాగానే ప్రేమించాడు, వీళ్ళందరూ నన్ను బాగానే ప్రేమిస్తున్నారు, దేవా నీకు వందనాలు, నేను సమృద్ధిగా ఉన్నాను, వాళ్ళని కూడా దీవించు ప్రభువా అని ఊరుకుందామా?
అందుకనే ఒకరినొకరు, పాయింట్ అది, మేక్ ఇట్ ఏ పాయింట్. 10 మంది నిన్ను ప్రేమిస్తే 5 మందినన్నా నువ్వు ప్రేమించాలి కదా. స్టార్టింగ్లో 5 మంది నీకు ఆ మనస్సు రావాలి కదా. క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో మనం స్థిరముగా ఉన్నామంటే సంఘమే కారణము, సహవాసమే కారణము, విశ్వాసులే కారణము. వాళ్ళు మనల్ని ఇంతగా ప్రేమిస్తుంటే, దేవుడు నా పాపాన్ని పోగొట్టాడు, నేను ఇతరులను కూడా ప్రేమించాలి, ఒకరినొకడు మనం ప్రేమింపబద్ధులమై ఉన్నాం. 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. హల్లెలూయా. ఇది రుజువు. చూపించండి అయ్యా మీ దేవుణ్ణి ఎక్కడున్నాడో. ఏ మానవుడు దేవుని చూచి ఉండలేదు. అయితే మనము ఒకరినొకరము ప్రేమ కలిగి ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉండును అంటే నిన్ను నువ్వు చూపించుకుంటావు. ఎస్, వేర్ ఇస్ గాడ్? హీఈస్ ఇన్ మై హార్ట్. హౌ డూ యు నో? బికాజ్ ఐ లవ్ పీపుల్. ఐ లవ్ పీపుల్ ఇన్ యాక్షన్. ఐ లవ్ పీపుల్ వితౌట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్. God is in me. God is in me. God is in me. Just look at my life. కదండి, ఇతరుల జీవితాన్ని, మన జీవితాన్ని ఇతరులకు ప్రేమ ద్వారా చూపించుట ద్వారా దేవుడు ఎట్లా ఉంటాడో, దేవుని ప్రేమ ఇట్లా ఉంటుందా? హల్లెలూయా. నేను చూశానండి, నేను చూశాను. మీరు గమనించారా? పాత నిబంధనలో ఒక సంఘటనలో యాకోబు గారు ఏశావు ముఖాన్ని చూసి, నేను దేవుని ముఖమును చూచినట్టు చూచి తిని అంటాడు. ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఏ ఏ వ్యక్తి వలన ప్రాణ భయం ఉందో ఆ వ్యక్తి వచ్చి కౌగలించుకొని ప్రేమ చూపిస్తే, ఆ ప్రేమలో దేవుని చూశాడు యాకోబు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుల ప్రేమలో దేవుడు ఉన్నాడు. అయిపోయాక సువార్త కంటే మించినటువంటిది మీరు చూడండి. ఇంకా క్రైస్తవుల ప్రేమలో దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షపరచబడతాడు, దేవుడు ప్రకటించబడతాడు, అవతల వ్యక్తులు రక్షించబడతారు. నిన్న దినం నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పక్కన కూర్చున్నాడు, ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఫోన్ డెస్క్ దాని మీద స్క్రీన్లో క్రాస్ కనపడింది. క్రాస్ కనపడితే మెల్లగా నేను తర్వాత అడిగాను, అయ్యా మీరు క్రైస్తవులు అని అడిగాను. అవునండి అని చెప్పాడు. ఇక మెల్లగా మాటల్లో చాలా సంవత్సరాల కిందట నేను రక్షించబడ్డాను సార్ అన్న. ఎట్లా రక్షించబడ్డావు అని అడిగినాను. అంటే చాలా పెద్ద కథ ఉంది సార్ అన్నాడు. ఇంకా మేము ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము, కొంత దూరం వస్తే ఆయన స్టేషన్ వస్తుంది, చాలా పెద్ద కథ ఉంది సార్ అన్నాడు. ఇక ఆయననే చెప్పడం ప్రారంభించాడు. ఆ స్థితి, నేను ఒకప్పుడు ఉన్నటువంటి స్థితి, వారానికి ఒక్కసారి స్నానం చేసేవాడిని. నేను ఉన్నటువంటి స్థితి ఒక్కటే వస్త్రం కలిగినటువంటి స్థితి, రోగంతో ఉన్నటువంటి స్థితి, హాస్పిటల్లో ఉన్నటువంటి స్థితి, నా దగ్గర ఎవ్వరు లేనటువంటి స్థితి. హాస్పిటల్ వాచ్మెన్ వచ్చి అయ్యా నువ్వు చాలా దుఃఖంలో ఉన్నట్టున్నావు, నీ అన్న లాంటి వాని నేను, నువ్వు నాతో చెప్పవచ్చు. అప్పుడు ఆయన స్థితి అంతా చెప్పినప్పుడు, నీ బాధ నీ శ్రమ నేనైతే తీర్చలేను, నీ బాధ నీ శ్రమ తీర్చి నిన్ను గొప్పగా చేయువాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనని యేసు క్రీస్తు.
ఆయనను నువ్వు తలుచుకో, హృదయంలో ఉంచుకో, హృదయంలో చేర్చుకొని చూడు నీ జీవితం ఎట్లయిపోతుందో. ఆ స్థితిలో ఆయన దేవుడిని నమ్ముకో. హాస్పిటల్లో వాచ్మెన్ చెప్పినటువంటి 2-3 నిమిషాల సువార్త ఆ ఆ వ్యక్తిలో ఎంత ప్రభావం చూపించింది. 3 కొడుకులు, 2 బిడ్డలు, కోట్ల ఆస్తి కలిగినటువంటి వాళ్ళంట. ఇప్పుడు ఈ వాచ్మెన్ లో ఉన్నటువంటి ప్రేమ ఏంటయ్యా? ఈ వాచ్మెన్ లో ఏం పట్టింది? వాచ్మెన్లు అంతా విసుక్కుంటుంటారు, అరుస్తుంటారు కదా. మనం జనరల్ గా చూస్తుంటాం, అరుస్తుంటారు, కట్టె పట్టుకొని ఉంటారు. ఆ ఇంకా కొంతమంది డబ్బులు తీసుకుంటూ ఉంటారు. రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. వాచ్మెన్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి క్రైస్తవుడుగా సువార్త చెప్పడానికి ముందు ఆయనలో ప్రేమ ఉన్నది. దేవుని చూపించగలిగాడు. హల్లెలూయా. ఒక మాట, ఒక క్రియ చేయుట ద్వారా దేవుని చూపించగలము. దేవుని ద్వారా మనం పుట్టినాము అనే దానికి రుజువు, దేవుని పిల్లలముగా మనం ప్రకటించుకుంటున్నాం అనే దానికి రుజువు ఏంటంటే మనం ఇతరులను ప్రేమిస్తాము. ఇతరులను ప్రేమించాలంటే ఫస్ట్ నన్ను దేవుడు ఏ విధంగా ప్రేమించాడు అన్నటువంటిది మనసుకు ఎప్పుడు రావాలి. నేను వాళ్ళని క్షమించను, ఇంత తప్పు చేశారు వాళ్ళు. నువ్వెన్ని తప్పులు చేసినావు దేవుని దగ్గర కదా? నువ్వెన్ని తప్పులు చేశావు? ఒక మనిషిని చూసినప్పుడు వాళ్ళ గత జీవితం అంతా మనకు గుర్తుకొస్తుంటుంది కదండి. కానీ దేవుని ప్రేమ, నీవు చేసినటువంటి పాపములన్నిటినీ దేవుడు క్షమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు విన్నటువంటి వాక్యము ద్వారా మనం యాక్షన్లోనికి తీసుకుంటే, పనిలోనికి తీసుకుంటే, ఇక ఈ శిలువ శ్రమల ధ్యానములలో దేవుడు సంతోషించు. మనలో ఒక మెట్టు ఎక్కినట్టే. ఇది చేయనటువంటి వారికి, ప్రేమ లేనటువంటి వారికి, ప్రేమను కేవలము భూలోకంలో ఉన్నటువంటి మనుషుల మానవ స్వభావంతోనే పరిమితం చేసినటువంటి వారి సందేశము. ఇంకొక పైన మెట్టు ఎక్కుదాం. మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తున్నాము, వెరీ గుడ్. బంధువులను ప్రేమిస్తున్నాము, రక్త సంబంధాలను ప్రేమిస్తున్నాము, గొప్పవారిని ప్రేమిస్తున్నాము, అవన్నీ ఓకే. ఇంకొక పైన మెట్టు ఉన్నది. ఈ మెట్టులో దేవుడు నిన్ను నీ లోకంకి వచ్చి ప్రాణం పెట్టాడు నీ పాపముల కొరకు. దాన్ని ఆ ప్రేమతో మనం ఇతరులను ప్రేమిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆత్మదేవ, వాక్యమైన దేవా నాయన, ఈ వాక్యాన్ని నాయన నాలో ఫలింపచేయి. నీవు నాయన నన్ను క్షమించావు. ఎంత భయంకరమైన పాపినైనటువంటి నన్ను క్షమించావు. నన్ను ప్రేమించి క్షమించావు. నేను ఇతరులను ప్రేమించడానికి బద్ధుడనై ఉన్నాను ప్రభువా. ఈ వాక్యాన్ని నాయన మా అందరిలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.